ఇంకోటి దీక్ష అంటున్నావు, దొంగ దీక్ష పట్టాడు. నేను ప్రధాన సాక్ష్యం మందకృష్ణ గారి సాక్ష్యం, డాక్టర్ గోపి గారి ఖమ్మమైన సాక్ష్యం. ఎవడ్రా దీక్ష పట్టింది? తీసుకుపోయి ఖమ్మంలో సేమ్ డే అరెస్ట్ చేస్తే వెంటనే అక్కడికి పోయినాక ఆకలి అవుతుందంటే వెంటనే ఎడ్లీ వడబెట్టిండు. సాయంత్రం గ్లూకోజ్ లెక్కిచ్చిండు. అక్కడి నుండి ఖమ్మం నుండి హైదరాబాద్ అనిపిస్తే ఎప్పుడు రోషయ్య గారు, జానారెడ్డి గారు, అప్పుడు మంత్రి గారు జానారెడ్డి గారు కేశవరావు గారితో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు సీఎం దగ్గర మాట్లాడి రోషయ్య ముఖ్యమంత్రిగా ఆయనతో మాట్లాడి హైదరాబాద్కు తెప్పించారు. హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటే రోజు గ్లూకోజ్ జ్యూసులు లాక్కుంటున్నాడు. ఎవడరా దీక్ష చేసింది? ఎవడరా దీక్ష చేసింది? హరీష్ రావు చెప్పు. తమాషలా గుర్తు పెట్టుకొని మీ చరిత్ర మొత్తం ఉంది మా దగ్గర. దొంగ దీక్ష చేసి ఎవడు జాతిపిత అన్నట్టు జాతిపిత. ఎవడరా జాతిపిత? తమాషలు చెప్తున్నాడా? ఖబర్దార్, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు 2004 నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేయకుంటున్నారా? ఎవరు త్యాగం చేసింది, ఎవరు త్యాగపుచ్చుడని మీడియా సోదరులు 3 ఛానళ్ళు అంటారు. ఏం త్యాగం చేసిందయ్యా? టీఆర్ఎస్ పార్టీ కోసం త్యాగం చేసిందంటే నేను కూడా సంతోషపడతాను. తెలంగాణ కోసం త్యాగం చేయలే. ఏం త్యాగం చేసిండో మీడియానే చెప్పాలి. త్యాగానికి అర్థమేంటో చెప్పాలి. 2004 నుంచి 2014 దాకా పోటీ చేయకుండా ఉన్నాడా? పోటీ చేశాడు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. మంత్రి అయ్యాడు. హరీష్ రావు మంత్రి, కేంద్ర మంత్రి కేసీఆర్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మరి ఎవడరా నువ్వు? నాకు అర్థం కాలే. నువ్వు 2004 నుంచి 2014 దాకా ఎలక్షన్లో పోటీ చేసుకుంటూనే ఉన్నాడు కదా. నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు కదా. ఆంధ్ర వాళ్ళ దగ్గర ఆంధ్ర వాళ్ళని ఒక దిక్కు తిట్టుకుంటూనే వాళ్ళ దగ్గర 100 కోట్లు వసూలు చేసినావు కదా. కేసీఆర్ హరీష్ రావు మీరే కదా. మీ పార్టీ బతకడం కారణమే ఆంధ్ర వాళ్ళు డబ్బిస్తే బతికి. ఇది వాస్తవం కాదా?